గిరిలో పోలేరమ్మ తల్లి జాతర ఈ నెల 10, 11 తేదీల్లో ముగిసింది. ఈ ఏడాది జరిగిన జాతరలో అధికారుల వైఫల్యం, సంప్రదాయాలకు సరిగా పాటించకపోవడం జరిగిందని జనసేన జిల్లా కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ జాతరకు వచ్చే వీఐపీ పాసులను రద్దు చేయడంతో భక్తులు పెద్దగా రాలేదు. నకిలీ ఐడీ కార్డులు ఉన్నవారు అమ్మవారిని దర్శించుకోగలిగారు. మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బంది విలేకరులకు గతంలో పాసులు ఇచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుతం పాటించలేదని వెంకటేశ్వర్లు విమర్శించారు. పోలేరమ్మ జాతరలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు హల్చల్ చేస్తూ అమ్మవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. మహాతల్లి శ్రీ శ్రీ పోలేరమ్మ కళ్ళకు వచ్చి నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు, కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా, ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, ఉండి రాబడి చాలా తగ్గిపోయింది, భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు, నువ్వు కనీసం ఈరోజు నుంచి అయినా సరే కొంత నీ గోల్ కోసం పనిచేయమంటం జరిగింది. మహాతల్లి రాత్రి కళ్ళలో కనబడటం నాకు చాలా దివ్య దర్శనం ఇచ్చింది. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనం ఇస్తారు. మేము నెలకో 3 నెలలకు పోలేరమ్మ ఖచ్చితంగా పెడతాం. చాలామంది మొన్న స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు ఆయనకి చాలా చేయాలని ఉంటుంది వెంకటగిరి మీద, కానీ కొంతమంది దుష్ట శక్తులు అతను ఏమి చేయని. కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం, పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించడంలో జనసేన పార్టీ ముందుండింది.